అందరికీ నమస్కారం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి దేవీ నవరాత్రులు శరదృతువు, ఆశ్వీజ మాసము, దసరా నవరాత్రులు. అమ్మవారు 9 రోజులు 9 అవతారాలలో 9 అలంకరణలతో 9 విశిష్టమైన శక్తి చైతన్యాలతో విరాజిల్లేటువంటి అమ్మవారి వైభవాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా పేరు ప్రభాకర్ రావు, మాది పోధన్. శరదృతువు, వర్ష ఋతువు తర్వాత శరదృతువు వస్తుంది. వర్షము చేత భూమాత చక్కగా అభిషేకింపబడి చక్కని వర్షాలతో సమృద్ధిగా వర్షాలను స్వీకరించి తదనంతరం శరదృతువు లోపల, వర్ష ఋతువు తర్వాత శరదృతువు వస్తుంది. చక్కని సతత హరితముతో సస్యశ్యామలతో పచ్చగా ఆచ్ఛాదనతో అలంకరింపజేసుకొని ఎంతో సుందరంగా ఉండేదే ఈ శరదృతువు. ఆశ్వీజ మాసం, భాద్రపద మాసము లోపల వినాయక చవితి నాడు వినాయకుణ్ణి, ఆదిదేవుడైనటువంటి వినాయకుణ్ణి ప్రతిష్ఠ చేసుకొని ఆ వినాయక నవరాత్రుల తర్వాత అనంత చతుర్దశి నాడు జల సమర్పణ చేసి, జలములో నిమజ్జన చేసి తర్వాత వచ్చేది పితృపక్షం. వినాయక నవరాత్రులకు అమ్మవారి నవరాత్రులకు మధ్య లోపల పితృపక్షము. ఈ అమావాస్య మహాలయ అమావాస్య అంటారు. తెలంగాణలో పిత్రమాస పెద్దలకు పెట్టుకునాలా అంటారు. మన కర్మ సిద్ధాంతం ప్రకారము మన 50 జన్మల నుంచి తరతరాల నుంచి స్వీకరిస్తున్నటువంటి మనం ఎలాగైతే మన తాత ముత్తాతల యొక్క ఆస్తులను, అంశాలను అనుభవిస్తామో, ఫిజికల్గా ప్రాపర్టీస్, స్పిరిచువల్గా వారి కర్మలను క్యారీ ఆన్ చేసుకొని వస్తాం. వారే పితృదేవతలు. ఈ వినాయక నవరాత్రుల తర్వాత అమ్మవారి నవరాత్రుల మధ్యలో ఈ పితృపక్షం అనేది ఉంటుంది. అంటే వీ హ్యావ్ టు వర్షిప్ అవర్ యాన్సెస్టర్స్. వారే యాస్ట్రల్గా ఉంటారు. వాళ్లకు శరణు వేడి వాళ్ళ ఆశీస్సులన్నీ పొందడమే ఈ పితృపక్షం. కాబట్టి మన భౌతిక జీవనములో కానీ, మన శరీరంలోని డిఎన్ఏలో కానీ, స్పిరిచువల్గా కానీ వారి కర్మల బ్లాక్స్ అన్నీ మన లోపల ఏవైనా అవరోధాలు ఉంటే, సరికాని శక్తులు ఉంటే, నెగిటివ్స్ ఉంటే వాటినన్నిటినీ తొలగించడమే ఈ పితృపక్షం అనేది. 15 రోజులు మన పితృదేవతలను వారికి శరణు చొచ్చి వారి శక్తి చైతన్యాలతోని మన కర్మ ప్రక్షాళన చేసుకుంటాం. అది మహాలయ అమావాస్య. అదే పితృపక్ష అమావాస్య. మహాలయము అంటే అంతా లయమైపోయిన తర్వాత, లయము మొత్తము లయమైపోయిన తర్వాత అమ్మవారి ఆవిర్భావం జరుగుతుంది. అదే ఆశ్వీజ మాసపు ప్రారంభం. పూర్ణిమ నాడు చంద్రుడు ఎప్పుడైతే అశ్విని నక్షత్రముతో కూడుకొని ఉంటాడో అదే ఆశ్వీజ మాసం. నక్షత్రములలో మొట్టమొదటిది అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రానికి అధిపతి కూడా కేతువు. కేతువు అంటే స్పిరిచువల్ పవర్ 100% కలిగి ఉన్నటువంటి కేతువు. కేతువు మొత్తము ఆధ్యాత్మికము, వైరాగ్యము, సన్యాసము, స్పిరిచువాలిటీ అంతా కేతు గ్రహానికి సంబంధించింది. ఈ అశ్విని నక్షత్ర అధిపతి కేతు. కాబట్టి ఈ చంద్రుడు ఎప్పుడైతే పూర్ణిమతోని అశ్విని నక్షత్రంతో కలిసి ఉన్నాడో, అశ్విని నక్షత్ర అధినేత ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ ఆశ్వీజ మాసమంతా పూర్తిగా స్పిరిచువల్గా చెప్పబడింది. అమ్మవారు కూడా
9 రోజులు 9 అలంకరణలతో 9 అవతారికలతో 9 శోభలతో 9 శక్తి చైతన్యాలతో వెలిగిందే అమ్మవారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అమ్మల గన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని వర్ణించబడ్డది ఈ మహాకాళి మొదటి 3 రోజులు, మహాలక్ష్మి రెండవ 3 రోజులు, మహాసరస్వతి మూడవ 3 రోజులు. మొట్టమొదటి 3 రోజులు we have to get rid of all our negative energies. మన సరికాని శక్తులు, మన ప్రతికూల అంశాలు, మన లోపల ఉన్నటువంటి సమస్త దుర్వ్యసనాలు, దుర్గంధాలు, దుర్గుణాలు, సరికానివన్నిటినీ మొదటి 3 రోజులు మహాకాళీ అమ్మవారి శక్తి చైతన్యాలతోని మనము విసర్జింపచేసుకుంటాం. తర్వాత 3 రోజులు మహాలక్ష్మి అమ్మవారి చైతన్యాలతో సంపదలనిచ్చే అమ్మవారు. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్, ఆర్థిక సంపదలు కాదు, భోగభాగ్యాలు కాదు, సౌభాగ్యాలు కాదు, ధ్యాన సంపద, జ్ఞాన సంపద, స్పిరిచువల్ పవర్స్ అన్ని సంపదలే. వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఆల్ సంపదలు. ఆ స్పిరిచువల్ సంపదనలన్నీ మనము ఆ రెండవ 3 రోజులు వీఆర్ గెయినింగ్ ఆల్ ద ఎనర్జీస్. కాన్షియస్నెస్ ఆఫ్ శ్రీ మహాలక్ష్మి వారి చైతన్యముతోని అన్నీ మొదటి 3 రోజులు ప్రతికూలమంతా విసర్జించడం, రెండవ 3 రోజులు మహాలక్ష్మి వారి శక్తి చైతన్యాలతో అన్నీ స్వీకరించడం. పాజిటివ్ ఎనర్జీస్, అనుకూల అంశాలన్నీ, అనుకూల లక్షణాలన్నీ, సరి అయిన శక్తులన్నీ స్వీకరిస్తాం. చివరి 3 రోజులు మహాసరస్వతి అమ్మవారి యొక్క శక్తి చైతన్యాలచే, కరుణా కటాక్షణాలచే వాట్ ఎవర్ వి ఎర్న్డ్, వాట్ ఎవర్ వి గెయిన్డ్, మనము సంపాదించుకున్న సంపదనంతా మనము డిస్బర్స్ చేయడం, పంచడం, విశ్వానికి అందించడం. మొదటి 3 రోజులు నెగటివ్స్ తొలగించడం, రెండవ 3 రోజులు పాజిటివ్స్ స్వీకరించడం, మూడవ 3 రోజులు స్వీకరించినవి విశ్వానికి పంచడం. పంచితే పెంచబడుతుంది, ఉంచితే ముంచబడుతుంది. కాబట్టి పంచాలి. ఏ జ్ఞానమైనా, ఏ సంపదనైనా పంచితేనే పెంచబడుతుంది. ఈ విధంగా 9 రోజులు అమ్మవారి యొక్క 9 శక్తి చైతన్యాలచే 3 విభజించబడి చెప్పబడింది. 10వ రోజు విజయదశమి. ఈవిల్ మీద గుడ్, చెడు మీద మంచి విజయము పొందడమే విజయదశమి. దశమి అంటే దసరా అంటారు. దశకంఠుణ్ణి, రావణుడి 10 తలకాయలను రాముల వారు వధించి తెగగొట్టి తెగ నరికి అక్కడ రావణ సంహారం అనేది జరుగుతుంటుంది. ఈ 10 తలలు 10 కంఠాలు రాముడు అంటే సకల సద్గుణ సంపన్నుడైనటువంటి మన శక్తి చైతన్యాలచే మన 10 కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఈ 10 ఇంద్రియాలలో ఉన్నటువంటి సమస్త నెగటివ్స్ను రాముల వారి చైతన్యముతోని అన్నిటినీ హతమార్చడము, అన్నిటినీ మనం విసర్జించడము, మన జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను పూర్తిగా మైనస్నంతా హరింపజేసి, ప్రతికూలమంతా హరింపజేసి అనుకూలతలను స్వీకరించడమే ఈ దసరా అనేదాని అంతరార్థం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అమ్మవారి నవరాత్రులలో, శరదృతువులో, ఆశ్వీజ మాసములో చక్కనైనటువంటి స్పిరిచువల్ మంత్, ధ్యానానికి అనుకూలమైనటువంటి ఈ మాసములో ఈ నవరాత్రులు 9 రకాల అమ్మవారి అవతారికలలో 9 రకాల చైతన్యాలను స్వీకరించి మొదటి 3 రోజులు
మైనస్ను విసర్జించి, తర్వాత 3 రోజులు ప్లస్ను స్వీకరించి, తర్వాత 3 రోజులు స్వీకరించింది పంచుతూ 10వ నాడు చక్కగా కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను శుద్ధి చేసుకొని ఆధ్యాత్మిక అత్యున్నత స్థితికి దగ్గరవుదాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.